ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము సంఖ్యాకాండము నుండి గాడ్ ఆఫ్ ద బైబిల్ గ్రంథములోని దేవుని గూర్చిన కొన్ని మాటలు నేను మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఈ ప్రసంగాలు ప్రజలకు అందించుటకు ఆర్థిక సహకారులు కావాలి. ప్రార్థించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మిమ్మును గూర్చిన మా ధ్యానం వింటున్న ప్రజలకు మేలు, దీవెన అగుటకు సహాయం చేయండి. యేసు ప్రభువు నామము పేరిట ఈ మనవి మీకు చేయుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము 31వ అధ్యాయంలో దేవుడు మిద్యానీయులకు ప్రతిదండన విధించాడు. దేవుడు మిద్యానీయులకు ప్రతిదండన విధించాడు. ప్రతిదండన, దండన, ప్రతిదండన. ఇశ్రాయేలీయులను దేవుడు దండించాడు. 24,000 మంది చనిపోయారు. దెన్ హూ ఆర్ ద రీజన్ ఫర్ దట్? ఎవరు దానికి కారణం? మిద్యానీయులు. కనుక మిద్యానీయులను ప్రతిదండన చేయాలి. దండించాడు, దండనకు ప్రతిదండన చేయాలి. గాడ్ షుడ్ డూ ద జస్టిస్. తన నిబంధన ప్రకారం నడవవలసిన జనులను నిబంధన నుండి తొలగజేసినందున మిద్యానీయులకు ప్రతిదండన కలగాలి. నిబంధనను తొలగినందున కలిగినదే. నిబంధన నుండి తొలగినందున ఇశ్రాయేలీయులకు దండన కలిగింది. మరి ఇశ్రాయేలీయులను నిబంధన నుండి తొలగించిన మిద్యానీయులకు ప్రతిదండన జరగకపోతే దేవుని న్యాయం ఎక్కడ నిలుస్తుంది? దేవుని న్యాయం ఎక్కడ నిలుస్తుంది? అందుకే దేవుడు ప్రతిదండన విధించాడు వాళ్ళకి. ఆ కారణమునే హింసకు ప్రతిహింస చేయండి అని అన్నాడు. ఇజ్రాయేలు హింస నొందుటకు కారణమైన మిద్యానీయులు కూడా హింస నొందేటట్లుగా ప్రతిదండన దేవుడు విధించాడు. మోషేని పిలిచి చెప్పాడు, వాళ్ళని చంపేమన్నాడు. God condemned the people who made his people to worship idols. పెయోరు అనేటువంటి దేవత, మిద్యాను దేవతను ఆరాధించేటట్లుగా మిద్యానీయులు స్త్రీలను ప్రయోగించారు. కాబట్టి దేవుడు ఈ మోసపూరితమైనటువంటి చర్యను బట్టి దేవుడు మిద్యాను పురుషులందరినీ చంపేమన్నాడు. సంఖ్యాకాండము మనము ధ్యానం చేస్తున్నప్పుడు బిలాము వ్యవస్థను గుర్చినటువంటి విషయాన బిలాము కూడాను ఈ మోయాబు, ఈ యొక్క మిద్యానుకు సంబంధించినటువంటి వాడే. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మిద్యానీయుల దుశ్చర్య, పేయోరు విషయమున ఇజ్రాయేలీయులను మోసం చేసినట్లుగా సంఖ్యాకాండం 25:16లో వ్రాశాడు. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు. తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు. వారిని బాధ పెట్టి హతం చేయండి. వారు తమ తంత్రము వలన, మోసపూరిత తంత్రం,
they operated women against the men of Israel and make them to do the worship to the idols. పెయోర్ అనే దేవతకు ఇజ్రాయేలు పురుషులు పూజ చేసేటట్లుగా మిద్యాను స్త్రీలను ఇజ్రాయేలు పురుషులపై ప్రయోగించారు. ఆ కారణం చేత పతనమైపోయినటువంటి ఇజ్రాయేలు పురుషులు పెయోరు దగ్గరికి వెళ్ళి విగ్రహారాధన చేశారు. అది దేవుడు చూచాడు. వారి తంత్రములు చేసి పెయోరు సంతతిలోను తెగులు దినమందు పెయోరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తె కొజ్బీ సంగతిలోను మిమ్మల్ని మోసం చేశారు. దే చీటెడ్ ఇజ్రాయలైట్స్. ఆ కారణం చేత వారిని చంపమన్నాడు. అదే మనకు 31వ అధ్యాయంలో ఈ వివరణ వ్రాయబడింది. సంఖ్య 25:16 నుంచి చెప్పినటువంటి మాటలు ఇంప్లిమెంటేషను 31వ అధ్యాయంలో పరిపూర్ణంగా స్టోరీ రాసుకొచ్చాడు. ఏమిటి దీనిలో అంటే ప్రతిదండన చేయమన్నాడు. దేవుని న్యాయము నిలబడినట్లుగాను ప్రజలు బుద్ధి తెచ్చుకొని ఖచ్చితముగా నిబంధన ప్రకారం నడుచుటకును దేవుడు మిద్యానీయులను చంపమన్నాడు. దేవుడు ఎంత పర్టిక్యులర్ అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో చేసిన మాటల్లో మోషే ద్వారా ముందే చెప్పాడు, మీరు గనుక నన్ను విసర్జిస్తే నేను మిమ్మల్ని విసర్జించి ఈ పాలు తేనెలు ప్రవహించే దేశం నుండి మిమ్మల్ని బయటికి నేనే తోలేస్తాను. మీరు నాతో నిబంధన క్రిందకు వచ్చారు గనుక పాలు తేనెలు ప్రవహించే దేశంలో పంపుతున్నాను. మీరు నా నిబంధన భంగం చేసినట్లయితే మిమ్మల్ని అదే దేశం నుంచి నేనే బయటికి పంపించేస్తాను. అలాగే పంపించాడు. బబులోను చెరకు 70 సంవత్సరాలు పంపించాడు. కనుక దేవుడు ఆయన నిబంధన ప్రకారం, ఆయన వాక్ ప్రకారం ఆయన ముందుకెళ్తున్నాడు. అది ఆయన క్యారెక్టర్, అది ఆయన యొక్క గుణశీలము. అది కనుక దేవుణ్ణి మనం నేర్చుకుందాం, గ్రహిద్దాం. దేవుడు ఏం చెప్పారు? మిద్యానీయులకు విధించిన ప్రతిదండన చేయునట్లు మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదకు పోయి యెహోవా విధించిన దండన చేయండి. ఇది యెహోవా విధించిన దండన మిద్యానీయులకు. గాడ్ కండెమ్డ్ ద నేషన్ మిడియనైట్స్. సింపుల్. సార్వభౌమిక అధికారం ఉంది దేవునికి, తన న్యాయాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి. విచక్షణాధికారాలు ఉంటాయి దేవుని దగ్గర. తన విచక్షణ ప్రకారం తన అధికారాన్ని వినియోగిస్తాడు. అంతే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కొన్ని విచక్షణాధికారాలు ఉంటాయి. ఉరిశిక్ష వేయబడినటువంటి ముద్దాయికి తనకున్నటువంటి విచక్షణ అధికారం చేత ఆ ఉరిశిక్షను తాను రద్దు చేసి జీవిత ఖైదీగా మార్చచ్చు. తనకుంది అధికారం. అలాగనే దేవునికి విచక్షణాధికారాలు ఉన్నాయి. దేవుడు సార్వభౌముడు. మనుషులకు తీర్పు తీర్చవలసిన వాడు ఆయనే. తీర్పు తీరుస్తాడు. ఎందుకు తీర్చాడని అడగటానికి అసలు మనిషికి అధికారం లేదు. ఈ దేవుడు ఇట్లాంటి వాడు అంటానికి అసలు నీకు అధికారం లేదు. దేవుడు తీర్పు తీరుస్తాడు. అది ఆయన స్వభావం. అందుకే ఆయన దేవుడు. తీర్పు తీర్చలేకపోతే దేవుడు కాదు. కనుక మిద్యానీయులకు తీర్పు తీర్చేశాడు. కిల్ దెమ్. ఎవరైతే ఆ పాపంతో రిలేట్ అయి ఉన్నారో వాళ్ళని చంపమన్నాడు. చిన్నపిల్లలు, కన్యకలైన స్త్రీలను మిగల్చమన్నాడు. దే వర్ నాట్ ద పార్ట్నర్స్ ఇన్ దట్ సిన్, సో గాడ్ ఎగ్జంప్టెడ్ దెమ్ ఫ్రమ్ ద పనిష్మెంట్. అక్కడ కూడా న్యాయం నిలబెట్టాడు దేవుడు. నీతిమంతుడయ్యాడు దేవుడు. కనుక 1000 మంది చొప్పున 12,000 మంది యుద్ధ వీరులను ఏర్పరచుకుని ప్రతి గోత్రం నుండి 1000 మందిని
యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును వారితో పాటుగా పంపాడు. వారు అతని చేతిలో పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బోర్లను యుద్ధానికి పంపాడు. యుద్ధానికి వెళుతున్నప్పుడు పరిశుద్ధమైనటువంటి యాజక వస్త్రం ధరించిన పరిశుద్ధుడైనటువంటి ఫినెహాసును ఆ బోరలు ఊదటానికి పంపాడు. ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి, మిద్యానీయులతో యుద్ధం ప్రారంభమైంది. మగవారందరినీ చంపేశారు, చిన్నపిల్లలను మినహా మగవారందరినీ చంపారు. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ సిన్ అండ్ దేర్ యాక్షన్, సో దట్ దే వర్ కిల్డ్. సింపుల్. వాళ్ళు చంపబడ్డారు. ఈ జడ్జిమెంట్ ఇస్తోంది ఒక మనిషి అయితే తప్పు, దేవుడి జడ్జిమెంట్ అది. కాబట్టి హీ ఈజ్ ఆల్వేస్ రైట్. తర్వాత 5 రాజులు ఉన్నారు. వీళ్లకు రాజుల పేర్లు ఎవీని, రేకెము, సూరు, హూరు, రేబా. వీళ్ళను చంపేశారు. చంపిన తర్వాత స్త్రీలను చంపుకోకుండా చిన్నపిల్లలను చెరబట్టుకుని పశువులను పట్టుకుని వెనక్కొచ్చారు. అక్కడ మోషే వారిని కలుసుకుని ఉన్నప్పుడు మోషే వారితో మాట్లాడుతూ అడుగుతున్నాడు, మీరు ఆడవారిని బ్రతకనిచ్చారా? మీరు ఆడవారిని బ్రతకనిచ్చారా? అందరినీ బ్రతకనిచ్చారా అని అడిగాడు. అడిగి కోప్పడ్డాడు. మోసెస్ నో ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ ఆన్ మిడియాన్. మిద్యానీయుల మీద దేవుని తీర్పు మోషేకు తెలుసు. దేవుడు చెప్పింది వాళ్ళు చేయకుండా పాక్షికంగా చేసి వెనక్కొచ్చారు. కోప్పడ్డాడు. అసలు పెయోరు విషయంలో మోసం చేసిందే స్త్రీలు కదా, కనుక తిరుగుబాటు చేయించారు కదా ఇశ్రాయేలీయుల చేత యెహోవా మీద. ఈ స్త్రీలే కదా తిరుగుబాటు చేయించారు. మరి వీరికి ప్రతిదండన విధించుకొని తీసుకొచ్చారే. కనుక పురుషుని ఎరిగిన స్త్రీలందరినీ చంపేయండి, పురుషుని ఎరగని స్త్రీలను మాత్రం చంపద్దు. పురుషుని ఎరిగిన స్త్రీలను చంపమన్నాడు. అంటే ఎంత స్థాయి వ్యభిచారం జరిగిందో మీరొక్కసారి ఆలోచించవచ్చు. ఇశ్రాయేలీలు యాత్రాస్థలంలో యాత్రలో పోతున్నారండి. వాళ్ళని పట్టుకొని మిద్యానీయులు స్త్రీలు ఆకర్షించి ద హోల్ విమెన్ ఆఫ్ ద నేషన్ who are married to the Midianites, they came into the prostitution with the Israelites. ఇజ్రాయేల్ పురుషులు 24,000 మంది ఒక్కసారిగా చచ్చారు. అంటే 24,000 మంది పురుషులు ఈ అడల్టరీలో పడిపోయారు, వ్యభిచారంలో పడి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. బికాస్ ఆఫ్ ద ఫారిన్ లేడీస్, విదేశీ వనితల మోజులో పాపంలో పడిపోయారు, పాపంలో పడ్డారు. ఇంటర్ రేషియల్ సెక్స్కు వారు ఆకర్షితులైపోయారు. దేవుడు దాన్ని సహించలేదు. దేవుడు దాన్ని తీవ్రంగా ఇచ్చాడు. ఇలా నిబంధనను వారు బ్రేక్ చేసినందుకు వారికి దండన ఇచ్చి మరణదండన విధించాడు దేవుడు. ఒక క్రిమినల్ని, నెటోరియస్ క్రిమినల్ని ఉరితీయమని ఒక మానవ న్యాయమూర్తే తీర్పిచ్చినప్పుడు మనం గొప్ప న్యాయమూర్తి అని పొంగిపోతాం కదా. మరి దేవుని న్యాయాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నాము? వెన్ గాడ్ ఆర్డర్డ్ టు కిల్ సమ్వన్ హూ ఈజ్ ఎ గ్రేట్ సిన్నర్, వై ఆర్ యు క్వశ్చనింగ్ గాడ్? పాత నిబంధనలో సహితం ఆయన్ని ప్రశ్నించడానికి వీలు లేని న్యాయాధిపతిగానే ఉన్నాడు ఆయన. తర్వాత పురుష సంయోగము ఎరిగిన వారిని చంపగా ఎరుగని వారిని అందరినీ కూడా వాళ్ళు తీసుకుని వచ్చారు. వాళ్ళు 32,000 మంది కన్యకలు, వారిని మాత్రం చంపలేదు. చిన్నపిల్లలను చంపలేదు. పురుషులందరినీ చంపేశారు. మిద్యానీల్లో పురుషులందరినీ చంపేశారు. ఆ తర్వాత కాలంలో బ్రతికి ఉన్న మగపిల్లలలో మిడియానైట్స్ డెవలప్ అయ్యారు. మళ్ళా మిద్యానీయులు తర్వాత మళ్ళా
దేవర్ ఇంప్రూవ్డ్ ఇన్ నంబర్, సంఖ్యాపరంగా. తర్వాత వాళ్ళు విస్తరించారు. తర్వాత వాళ్ళు కొన్ని వస్తువులను తీసుకొని వచ్చారు. కాబట్టి ఏం చెప్పండి, 7 దినముల పాళెం వెలుపల ఉండండి మీరందరూ. మీలో నరుని చంపిన ప్రతివాడును, చంపబడిన నన్ను ముట్టిన ప్రతివాడు, చెరపట్టిన వారు 3వ దినమున 7వ దినమున మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకుని మీ వస్తువులన్నింటినీ, చర్మపు వస్తువులన్నింటినీ అన్నింటినీ పవిత్రపరచుకోండి అని చెప్పాడు. మళ్ళా యుద్ధానికి వెళ్ళిన 12,000 మందిని లెక్క చూశారు. లెక్క చూస్తే సంఖ్యాకాండ 31:49 వచనంలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. 12,000 వెళ్తే 12,000 వెనక్కి వచ్చారు. ఒక్కడు కూడా చనిపోలే. ఇశ్రాయేలీయుడు ఒక్కడు కూడా చనిపోలేదు. మిద్యానీయులు పురుషులందరూ చచ్చిపోయారు. ఏమి యుద్ధం అంటారు దీన్ని? దేవుడు వారితో యుద్ధం చేయించాడు. ఒక్క యోధుడు కూడా ఇజ్రాయేలులో నష్టపోకోకుండా వెనక్కి వచ్చారు. అయితే వాళ్ళు సమాజంలోనికి ఎంతో విజయం పొంది వస్తున్నా వారు మనుషులు చంపి వచ్చారు, శవాలను ముట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు బయటే ఉండమన్నాడు. వాళ్ళను పవిత్రపరుచుకుని అప్పుడు లోపలికి రమ్మన్నాడు. వాళ్ళు పవిత్రపరుచుకున్నారు. అయితే వారు తెచ్చిన వస్తువుల్లో బంగారాన్నేమో అగ్నిలో వేసి శుద్ధి చేయమన్నాడు. ఎందుకంటే అది మిద్యానీయుల బంగారం. అగ్నిలో వేసి శుద్ధి చేయమన్నాడు. మిగిలిన వాటిని నీళ్లలో ముంచి శుద్ధి చేయమన్నాడు. శుద్ధి చేసిన తర్వాతే వాటిని సమాజంలోకి తెమ్మన్నాడు. తెచ్చుకున్నాక యుద్ధం చేసిన 12,000 మందికి దోపుడు సొమ్ములో సగభాగాన్ని, మిగిలిన సగభాగాన్ని కామన్ పబ్లిక్ అందరికీ ఈక్వల్గా పంచిపెట్టాడు. ఈ దోపుడు సొమ్ము వారి యొద్దకు వచ్చినప్పుడు వారి యొద్ద 6,75,000 గొర్రె మేకలున్నవి. 6,75,000 గొర్రె మేకలు, 72,000 పశువులు, 61,000 గాడిదలు, 32,000 మంది కన్యకలు. ఇలా వీరిని సగం సైన్యానికి, సగం సివిలియన్స్కి పనిచేశాడు. మీరు ఇప్పటికీ చూడండి, సైన్యం చాలా ప్రివిలేజ్డ్. ఇండియన్ ఆర్మీ వారి జీతాలు చాలా ఎక్కువ, వారి భోజనానికి చాలా ఎక్కువ ఖర్చు, వారి యొక్క మద్యం, వారి కుటుంబాలకు స్పెషల్ రాయితీ, ట్యాక్స్ ఉండదు వాళ్ళకు. మిలిటరీ క్యాంటీన్స్లో దే డోంట్ నీడ్ టు పే ద ట్యాక్స్. వారికి స్పెషల్ రాయితీలు ఉంటాయి అన్నింటా కూడా. ఎంప్లాయ్మెంట్లో వారి పిల్లలకి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్స్. తర్వాత వాళ్ళకి భూమి 5 acres ల్యాండ్ ఫ్రీగా మిలిటరీకి వెళ్ళిన వాళ్ళకి ఇస్తారు. ఇట్లా అనేకమైన వాళ్ళకి రాయితీలు ఇస్తారు ఇండియన్ గవర్నమెంట్. అట్లాగే ఆ రోజున మోషే యుద్ధానికి వెళ్ళినటువంటి యోధులందరికీ కూడా ఆ దోపుడు సొమ్ములు సగం ఇచ్చేశాడు. వాళ్ళంతా కూడా మళ్ళీ లెవైట్స్కు వారి యొక్క భాగాలు తీసి ఇచ్చారు. కనుక ఈ సిస్టమ్ కంటిన్యూ చేశాడు. లెవైట్స్కి సెపరేట్గా ప్రత్యేకంగా వారు దోచుకొచ్చిన దానిలో, దశమ భాగాల్లో, ప్రత్యేక అర్పణల్లో ఇచ్చాడు. కనుక ఈ విధంగా దేవుడు వారి యొక్క పంపకములో కూడా నీతి న్యాయం ఉండేటట్లుగా తెలియచేశాడు. మనుషుల్లో, పశువుల్లో, గాడిదల్లో, మేకల్లో, సమస్త జంతువుల్లో 50 వాటిలో ఒకటి చొప్పున ఇశ్రాయేలీయుల సగంలో నుండి తీసుకుని యెహోవా మందిని కాపాడు లేవీయులకి ఇచ్చాడు. సైన్యానికి ఇచ్చిన దానిలోని చివల దశమ భాగం, సైన్యానికి ఇచ్చిన దానిలో చివల. ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ ఫర్ దెమ్. దే డోంట్ నీడ్ టు గివ్ ఇట్ టు ద లెవైట్స్. కానీ ఉచితంగా పొందారు కదా వీళ్ళు, మిగిలిన సివిలియన్స్. వారు అందులో నుంచి మాత్రం వాళ్ళు ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు ఆ విధంగానే ఇచ్చారు. తర్వాత లేవీయులకు ఇవ్వబడినటువంటి స్వాస్థ్యము 42వ వచనం నుండి 47వ వచనం వరకు స్పష్టముగా వ్రాస్తూ, ఇశ్రాయేలీయులకు వచ్చిన ఆసగము నుండి మనుషులలో, జంతువులలో 50కి 1 చొప్పున మోషే యెహోవాకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరాన్ని కాపాడే లేవీయులకు స్పెషల్గా గిఫ్ట్ ఇచ్చారు.
సివిలియన్స్కి 50% వస్తే మళ్ళీ అందులో స్పెషల్ భాగం 1% మళ్ళీ తీసుకొచ్చి లేవైట్స్కి ఫ్రీగా ఇచ్చారు. అది అదనం దోపుడు సొమ్ములో. ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు దేవుడు తన యొక్క గుణలక్షణాల ప్రదర్శన పాత నిబంధనలో జరిగిస్తూ వచ్చాడు. 54వ వచనం చివరి వచనంలో అంటాడు, యాజకుడైన ఎలియాజరును మోషేయు సహస్రాధిపతుల యొద్ద నుండి శతాధిపతుల నుండి ఆ బంగారాన్ని తీసుకుని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా ప్రత్యక్ష గుడారమున ఉంచిరి. ఒక టెంపుల్ నిధి కూడాను ఏర్పాటు చేశారు. అది ప్రత్యక్ష గుడారాన బంగారాన్ని తీసుకొచ్చి ఉంచారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలీయులను నడిపిస్తున్న రీతిలో ఆయన గుణలక్షణాలన్నీ మనకు అర్థమవుతున్నాయి. ఆయన పాత నిబంధనలో ఏమి చెబుతున్నాడంటే వారికి, యు ఆర్ ఎ సిన్నర్, యు నీడ్ ఎ సేవియర్. You are a sinner, you need a savior, come to God for salvation. నీవు రక్షణ పొందటం కొరకు, నీ పాపము నుండి విమోచన పొందటం కొరకు ధర్మశాస్త్రము నీవు ఆచరించలేకపోతున్నావు కావున నీవు కృపచేత ఇవ్వబడే రక్షణలోనికి రావాలి. మానవుడు ధర్మశాస్త్రము చేత, దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రము చేత నీతిమంతుడిగా తీర్చబడడు కానీ పాపిగా రుజువు చేయబడతాడనేది తెలియచేయబడింది పాత నిబంధనలో. ద లా ఆఫ్ గాడ్ మేడ్ ద పీపుల్ సిన్నర్స్. ఈ స్టేట్మెంట్ డేంజరస్ స్టేట్మెంట్. దేవుని యొక్క ధర్మశాస్త్రము మనుషులను పాపులనుగా చేసిందా? అట్లనరాదు, పాపులను నిర్ధారణ చేసింది. ఒక మాట చెప్పన, మీకు డయాబెటీస్ ఉన్నదా? షుగర్ వ్యాధి అంటారే, అది మీ శరీరంలో ఉంటుంది. దాన్ని ఆ షుగర్ని చెక్ చేసి ఆ డయాబెటీస్ని చూచేటువంటి గ్లూకోమీటర్ ఉంటుంది. అది ఆ డయాబెటీస్ మీలో ఎంత ఉందో చెప్పేస్తుంది. ఒక చుక్క రక్తం దాన్ని ఆ స్ట్రిప్కి అంటించి మిషన్లో పెడితే కౌంట్ ఇచ్చేస్తుంది, 100, 200, 300, 400. ఆ మిషన్ డయాబెటీస్ ఉంది అని చెప్పింది. ఆ మిషన్ చెప్పకపోతే నీలో డయాబెటీస్ ఉన్నట్టు నీకు తెలియదు. ప్లీజ్ అండర్స్టాండ్ ద లా ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకోండి. డయాబెటీస్ ఉందని తెలియటానికి ఆ యొక్క డయాబెటీస్ తెలియజేసేటువంటి ఆ మీటర్ ఉంటుంది చూశారు, ఆ మిషన్, అదే ధర్మశాస్త్రం. డయాబెటీస్ లైక్ ఎ సిన్ ఇన్ యూ. నీ పాపము నీలో ఉన్నది, అది ఎంత ఉన్నది, దాని తీవ్రత ఎంత, నీవెంత చెడిపోయావు, నువ్వెంత వ్యతిరేకంగా అయ్యావని చెప్పేది ఏమిటి? ఆ షుగర్ ఐడెంటిఫైడ్ మిషన్ ఉంది చూశారు, ఆ మిషన్ లాంటిది ధర్మశాస్త్రం. షుగర్ వ్యాధిని తగ్గించదు, షుగర్ ఉందని చెబుతుంది, ఎంత ఉందో చెబుతుంది. యు నీడ్ ఇన్సులిన్ ఆర్ యు నీడ్ ద ట్యాబ్లెట్ అనేది నీకు తెలియచేస్తుంది. నువ్వు ఆ షుగర్ చూసుకోగానే పరిగెత్తేది దేనికంటే ఇన్సులిన్ కోసం. అలాగే ఒక మానవుడు తన పాపాన్ని ధర్మశాస్త్రం వల్ల తెలుసుకోగలిగి రక్షకుని చెంతకు వస్తాడు. దేవా నేను పాపిని అంటే, ఎట్లా పాపం తెలిసిందయా నీకు? ఇదిగో నీ ధర్మశాస్త్రం, దాని ప్రకారం నన్ను చూసుకోగా నేను పాపినని తెలిసింది నాకు. నిజంగా నేను పాపిని, స్వాభావికంగా పాపిని, క్రియలో నేను పాపిని. కనుక దేవా నువ్వు పాపక్షమాపణ ఇవ్వటానికి వచ్చిన రక్షకుడువు కదా, నీ చెంతకు వచ్చి నేను అంగీకరిస్తున్నాను, నన్ను క్షమించు అని అడగాలి. అది చెప్పింది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము బాలశిక్షకుడు అయ్యింది. బాలశిక్షకుడు. ఇట్స్ నాట్ టోటల్ ఎడ్యుకేషన్, ఇట్స్ ఎ బేసిక్ అల్ఫాబెటిక్స్. అవి నేర్పించాడు దేవుడు. మొదట పాపం అంటే ఏంటో తెలియచేశాడు.
ఆ తర్వాత రక్షణ అంటే ఏమిటో తెలియజేశాడు యేసుక్రీస్తునందు. దాని అవసరత నీకుందని తెలియజేశాడు. ఆ అవసరతకు నీవు వచ్చి దేవుని దగ్గర ఉచితంగా పొందని చెప్పాడు. విధేయత చూపిస్తావా, రక్షించబడతావు. విధేయత చూపిస్తావా, రక్షించబడతావు. కనుక దేవుడు, ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు, ధర్మశాస్త్రము నెరవేర్చలేకపోతున్న మానవుల పట్ల కనికరం కలిగి వారి మధ్యకు వచ్చి వారి మధ్య వారి పాపం కొరకు శిలువపై మరణించి వారి పాపాన్ని క్షమించి వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేసి, నన్ను అంగీకరించండి, నా యందు విశ్వాసం ఇచ్చిన వారికి నిత్యజీవం ఇస్తాను అని ఒక నూతన నిబంధన, పాత నిబంధన తానే నెరవేర్చి తొలగించి క్రొత్త నిబంధన తానే తన స్వరక్తంతో తీసి మనుషులను సువార్త ద్వారా పిలుస్తున్నాడు. రండి, ఉచితంగా నేనిచ్చే పాపక్షమాపణ పొందండి. రండి, ఉచితంగా నేనిచ్చే నిత్య జీవాన్ని పొందండి. నన్ను నమ్మండి, నేను ఈ లోకానికి వచ్చిన నరావతారి అయిన వాక్యాన్ని నన్ను నమ్మండి అని పిలుస్తున్నాడు. యేసే నిజమైన దైవం. ప్రార్థన చేస్తాం. ఈ ప్రసారం మీకు వచ్చింది అంటే రుణంతో వచ్చింది. 140 ప్రసంగాలు అయ్యాయి. 3 ఎపిసోడ్ సహకారులు ఇచ్చారు. మిగిలినవన్నీ అప్పే. చాలా ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నది పరిచర్య. దేవుని ప్రణాళిక ఇది, అందుకే ఇట్లా ఉంది. దేవుని ప్రణాళిక ఇలా కొనసాగటం కాబట్టి ఇట్లా ఉంది. లేకపోతే ఆయన సమర్థుడే సహాయం చేయటానికి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన బిడ్డలను దీవించము. యేసు నామమున అడుగుచున్నాను, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైయుండును గాక. ఆమేన్.